నా స్టాప్ వచ్చినప్పుడు నేను వెళ్ళిపోవాల్సిందే. సహోదరి సహోదరులు, మన స్టాప్ వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఉన్న 3 నాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఏంటి తప్పు? ఉన్న 3 నాళ్ళు గొడవ పడకుండా ఉంటే ఎంత బాగుంటుంది? ఉన్న 3 నాళ్ళు భర్తలో ఒక ప్రశ్న ఊహించుకుందాం. ఒకవేళ నీకు 2 డేస్లో నువ్వు వెళ్ళిపోయే సమయం వస్తుందని తెలిస్తే భార్యతో గొడవ పడతావా? చంపేస్తాను అంటే ఎప్పటి నుంచో కొట్టాలనుకుంటాను, కొట్టలేకపోయాను, ఇంక రెండు రోజుల్లో పోతాను కాబట్టి పోతూ కొట్టిపోతానని అంటారా మీరు? చెప్పండి, ప్రేమగా ఉంటారా? ఎంతమంది ఒకవేళ నేను వెళ్ళిపోతానని తెలిస్తే ఖచ్చితంగా నా భార్యతో, నా బిడ్డలతో, నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో నేను ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటా, ప్రేమగా ఉంటానన్న వాళ్ళు చూపిస్తారా? నేను చచ్చినా సరే నా భార్యతో నేను ప్రశాంతంగా ఉండి అంటున్నారా? ఏమంటున్నారు? ఒకసారి చూపిస్తారా? ఒకవేళ పోయే కాలం తెలిసిందనుకోండి, మీరు అందరితో ప్రశాంతంగా ఉంటారా లేదా? అమ్మ, మీ సంగతి ఏమిటి? ప్రశాంతంగా ఉంటారా? ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండండి. చిరాకు తెప్పించే వాళ్ళు ఉంటారు, కోపం తెప్పించే వాళ్ళు ఉంటారు, మన చుట్టూ అలాంటి వాళ్ళు సహజంగా నివసిస్తూ ఉంటారు. సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, నీకు ఎవడైనా కీడు చేశాడు అనుకో, తిరిగి నువ్వు కీడు చేయలేవుగా. హాని చేశాడు అనుకో, తిరిగి హాని చేయలేవుగా. సహించేసే, వదిలేసే. నువ్వు మాత్రం క్షమించేసి ప్రశాంతంగా జీవించు. క్షమాపణ పొందడానికి వాడు అర్హుడు కాకపోవచ్చు, కానీ నువ్వు నేను ప్రశాంతంగా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. నీకు నాకు సమాధానం ప్రసాదించటానికి, నువ్వు నేను ప్రశాంతంగా జీవించటానికి ప్రభువు అమూల్యమైన రక్తాన్ని చెందించాడు, తన ప్రాణాన్నే దారపోశాడు. ఆయన సిలువలో మరణించటం ద్వారా మాత్రమే నీకు నాకు ప్రశాంతత దొరికింది. కాబట్టి నువ్వు నేను కలిగి ఉన్న ప్రశాంతత చాలా ఖరీదైంది. పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. 2, నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే మొదటిగా చెప్పింది ఏమిటి? ప్రతిదాన్ని చెప్పండి, అనవసరమైన ప్రతిదాన్ని పట్టించుకో మాకు.